హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది గీకీ తెలుగు. సో ఇది మన టెక్ వీడియో అయితే కాదు, మనందరం కూడా ఒక తెలుగు కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. సో ఈ తెలుగు కమ్యూనిటీలో చాలా కొత్త యూట్యూబర్స్ వస్తున్నారు, అలాగే చాలామంది ఎస్టాబ్లిష్ అయిన యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో, మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్ పేరు ఏంటంటే సాయి నితిన్. అతని పేరు కూడా సాయి నితినే అండ్ అతని ఛానల్ పేరు కూడా సాయి నితినే. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయగానే మీకు టాప్లోనే కనపడుతుంది. అతనికి ఆల్మోస్ట్ 4 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే అతను 400+ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఇతని ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. ఒక రష్యన్ హ్యాకర్ ఇతని ఛానల్ని హ్యాక్ చేసేసి పాస్వర్డ్ అన్నీ కూడా చేంజ్ చేశాడు. ఇప్పుడు ఇతని ఛానల్కి ఇతను లాగిన్ అవ్వలేడు, అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేడు. సో ఇది చాలా కష్టమైన పరిస్థితి అనమాట. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సాయి నితిన్ బ్రో టోటలీ యూట్యూబ్ పైన డిపెండ్ అవుతాడు. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇతనికి యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. సో కానీ ఇతని యాక్సెస్ పోయింది కాబట్టి ఇప్పుడు ఇతను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాడు. సో ఇలా హ్యాక్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే యూట్యూబ్ టీమ్కి కూడా రిపోర్ట్ చేశాడు. అంతకన్నా ముందు ఏంటంటే అసలు ఇతనిది ఎలా హ్యాక్ అయిందో చెప్తాను. సో ఇతనికి రీసెంట్గా ఒక కంపెనీ నుంచి అయితే మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ఓపెన్ చేసి లింక్లోకి వెళ్ళిన తర్వాత ఇతను క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఇతని ఛానల్ యాక్సెస్ అనేది టోటల్గా హ్యాక్ అయిపోయింది అనమాట. టోటల్ యాక్సెస్ అనేది వెళ్ళిపోయింది. సో ఇలా జరిగిన తర్వాత ఈ ఇష్యూని చెప్తూ సాయి నితిన్ అయితే ట్విట్టర్లో టీమ్ యూట్యూబ్కి ట్వీట్ అయితే చేశాడు. సో వాళ్ళకి ట్వీట్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. సో ఈ 10 daysలో ఇతనికి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనము ఇతనికి ఏ విధంగా సహాయపడగలం అంటే సింపుల్ గాయస్, మీరేం చేయండి అంటే ఆల్రెడీ సాయి నితిన్ బ్రో ఒక ట్వీట్ అయితే చేశాడు టీమ్ యూట్యూబ్కి. సో ఆ ట్వీట్ని మీరు చాలాసార్లు రీట్వీట్ చేయండి. వేరే వేరే అకౌంట్స్ ఉంటే ఇఫ్ పాసిబుల్ అలా కూడా చేయండి. అండ్ అలాగే ఏంటంటే ఆ ట్వీట్కి రిప్లై కూడా ఇవ్వండి. రిప్లై ఇచ్చేటప్పుడు మీరు @TeamYoutube అని మెన్షన్ చేయండి. అలాగే @Sai Nithin బ్రో ట్విట్టర్ అకౌంట్ని కూడా మెన్షన్ చేసి మీ వర్డ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. లైక్ ఇలా ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇతన్ని హ్యాక్ అయిపోయింది. సో ఈయన చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, బట్ ఇతన్ని ఇలా అయిపోయింది. సో తొందరగా మీరైతే ఇతని ఛానల్ని రీస్టోర్ చేసేటట్టు చూడండి అని చెప్పేసి మీ ఓన్ వర్డ్స్లో మీరైతే ఎక్స్ప్రెస్ చేయండి. గాయస్, నేను ఎందుకు హెల్ప్ చేయమంటున్నానంటే ఆఫ్టర్ ఆల్ మనందరం ఒకటే తెలుగు కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. సో మన కమ్యూనిటీ వాళ్ళని మనమే ఆదుకోవాలి. సో అందుకోసమే నేనైతే హెల్ప్ చేయమంటున్నాను. అండ్ ఇలా చేయడం వల్ల అతనికి ఛానల్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏంటంటే రీసెంట్గా హిందీలో కూడా ఒక ఛానల్ అయితే ఇలానే హ్యాక్ అయితే వేరే వేరే యూట్యూబర్స్ ఈ విధంగా వీడియోస్ పెట్టేసి అలాగే చాలా రీట్వీట్స్ చేయడం వల్ల అతని ఛానల్ అనేది చాలా త్వరగా బ్యాక్ వచ్చేసింది. సో అదే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం కూడా ఇలా హెల్ప్ చేస్తే అతని ఛానల్ అనేది తొందరగా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మీమ్లను అయితే నేను ఇది చేయమంటున్నాను. అండ్ అలాగే సాయి నితిన్ బ్రో ట్విట్టర్ అకౌంట్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి నేను చెప్పిన విధంగా మీరైతే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సమయంలో మనకి ట్విట్టర్ అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి ట్విట్టర్ అకౌంట్స్లోనే రిప్లైస్ ఇస్తూ ఉంటారు. సో అందుకోసమే నేను కూడా చెప్పేది ఏంటంటే మన ట్విట్టర్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. దానికి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ అంతకన్నా ముందు సాయి నితిన్ బ్రో ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి రీట్వీట్స్ చేయండి, రిప్లై చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పేయండి. సో ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో దానికోసమే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలా ఒక అతని ఛానల్ అనేది హ్యాక్ అయిందని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.